హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నాకు పీజియన్ దొరికింది కదా, అదే భయ్య మా ఇంటికి వచ్చింది ట్రీట్మెంట్ కోసం. అయితే ఎవరైనా పార్ట్ వన్ కనుక చూడకపోతే పార్ట్ వన్ చూసి పార్ట్ టూ అయితే చూడండి, లేదంటే పార్ట్ టూ చూశాక పార్ట్ వన్ చూసి అప్పుడు ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియోలోని ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తా. పార్ట్ వన్ పెట్టిన వెంటనే చాలామంది ఏమన్నారంటే బర్డ్కి ఫీవర్ ఉన్నది, దానికి మెట్రోజిల్ అండ్ అలాగే సిప్లాక్సీ తీసుకొని రండి, హ్యూమన్ మెడిసిన్ తీసుకొని వచ్చిన తర్వాత ఎక్స్పర్ట్సే చెప్పారు ఈచ్ ట్యాబ్లెట్ని 1/4 లాగా కట్ చేసుకొని ఆ 1/4 3 ml వాటర్లోనైతే బాగా మిక్స్ చేసుకొని బర్డ్కి అనేది అయితే ఫీడింగ్ ఇమ్మన్నారు. ఇలా ఎన్ని డేస్ చేయమన్నారు అంటే బర్డ్కి ఒకవేళ ఫీవర్ తగ్గి బర్డ్ ఒకవేళ ఫ్లై కనుక చేసినట్టు అనుకో, 1 డే కంటిన్యూ చేసి ఇంక వదిలేయండి, 3 ml సరిపోతుంది, ఫీవర్ తగ్గిపోద్ది అన్నారు. లేదంటే 2 days వరకు కంటిన్యూ అయితే చేయమన్నారు. నేనైతే ఇప్పుడు ఎన్ని డేస్ కంటిన్యూ చేశాను చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలాగ నేను బ్రేక్ అయితే చేసుకుంటున్నా. ఓన్లీ యూజ్ 1/4, ఓకేనా. ట్యాబ్లెట్లో 1/4 చూడండి, పావు వాట ఇది. ఎవరికైనా ఇంగ్లీష్లో కావాలనుకుంటే కింద ఎవరైనా కామెంట్ పెట్టండి అసలు ఏం జరిగింది ప్రాసెస్ అంతా అని చెప్పేసి. మీ మీ కామెంట్ అనేది నేను పిన్ చేస్తాను. పిన్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా అర్థమైతే చేసుకుంటారు, ఓకేనా గైస్. అయితే మన దగ్గర పీజియన్ పార్ట్ వన్లో అయితే మాట్లాడుకుందాం కొన్ని మెమరీస్. చాలా చాలా ఇబ్బంది అయితే పడింది. అవన్నీ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. పీజియన్కి అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నాం చూడండి. ఓన్లీ ఫీడ్ 3 ml ఓన్లీ, ఓకేనా. మౌత్లో ఎప్పుడు పెట్టేయకండి, ఇలా గుచ్చకండి. జస్ట్ నేను ఓన్లీ ఇగో పైన అలాగా ఫీడింగ్ అయితే ఇచ్చాను చూడండి. పీజియన్ కొంచెం హ్యాపీ అయితే అవ్వింది, మనకి ట్రీట్మెంట్ ఇచ్చారు, నేను ఎవరో తెలియకుండా అని కూడా చెప్పింది, ఓకేనా. అండ్ అలాగే చాలామంది భయ్య మీది ఎక్కడ అని అయితే అడుగుతున్నారు. నాదైతే విశాఖపట్నం బ్రో, ఓకేనా. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా, విశాఖపట్నం అండి. అండ్ చూడండి 3 ml అయితే ఇచ్చా. ఆఫ్టర్ 2 days బాగా రికవర్ అయితే అవ్వింది. 48 hours తర్వాత 2 days కంటిన్యూ అయితే చేశాను నేను మెడిసిన్. చూడండి గైస్, హైలైట్ అనమాట. కంటిన్యూ అవి దానంతలో అదే ఎగురుకొని వచ్చింది. మీకు ఆల్రెడీ పార్ట్ వన్ చూస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని పైకి అయితే వదిలాను, కానీ అదైతే వెళ్ళలేదు, ఎక్కడెక్కడే తిరిగేది. చూడండి కొంచెం రికవర్ అవ్వి ఇదేం చేస్తుందంటే మా బాల్కనీలో అక్కడి నుంచి అక్కడికి జంప్ అయితే చేస్తుంది. ఇంకెందుకని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కొర్రలు తీసుకొని వచ్చాను అని చెప్పి. ఇంకా చాలామంది చాలా ఫీల్డ్ అయితే ఇమ్మని అయితే చెప్పారు, సజ్జలు అండ్ అలాగే చాలామంది బాగా నానబెట్టిన కొమ్ము శనగలు కానీ పెసలు కానీ ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే చెప్పారు. అవన్నీ నేను చేస్తాను. పీజియన్ ఎంతకీ ఉందో లేదో మనకైతే తెలియదు కదా. ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ చేసాం, ట్రీట్మెంట్ బాగానే రికవర్ అయితే అవ్వింది. ఇక్కడ చీమలు కూడా ఉన్నాయి, కరిస్తేలాగా ఉన్నాయి మన పీజియన్ని. అయినా పర్లేదు, మా వాడైతే రికవర్ అవుతున్నాడు. అండ్ ఫేస్కి కొంచెం పసుపు అండ్ అలాగే కొబ్బరి నూనె పెట్టాను, ఎందుకంటే అక్కడ మచ్చల్లాగా పుల్లాగా అయితే ఉన్నాయి. కాలుకు కూడా పెట్టాను. పెడితే ఇది కొంచెం రికవర్ అయితే అవుతుంది. అచ్చచ్చచ్చచ్చ వంపేస్తుంది ఇది. మీకు పార్ట్ వన్లో కూడా యాస్టీజ్ ఎలాగే జరిగింది, అదే ప్లేసు వంపేసింది అనమాట ఫుడ్ని. ఫస్ట్ బాధపడ్డాను, కానీ మరి దానికి ఏమీ తెలియదు కదా గైస్. చూసారా, మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి, ఓకేనా. తినడం అయితే స్టార్ట్ చేసింది పార్ట్ టూలోనే, తినడం స్టార్ట్ చేసింది, అంతా బాగానే ఉంది. మన సబ్స్క్రైబర్లు ఇంకా పార్ట్ వన్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి పార్ట్ వన్ చూసామని చెప్పి. చాలామంది దీని బ్రీడు హోమర్ జాతికి సంబంధించిన బ్రీడ్ అని అయితే అన్నారు. అండ్ అలాగే నేను మెయిలా ఫీమేలా అని అయితే కూడా అడిగాను. చాలామంది అయితే ఫీమేల్ అని అయితే కన్ఫర్మ్ చేసేసారు ఈ పీజియన్ని. అయితే ఇది ఇంకా మొత్తానికి ఫుడ్ అయితే తిన్నది అంతా బాగానే ఉంది. నేను అబ్జర్వ్ చేసుకొని వచ్చాను డే బై డే. దీనికి ఎప్పుడైతే మనం మెడిసిన్ ఫీడ్ చేసి ఇలాగైతే ఉంచామో ఇది ఇంకా ఎగరడం అనేది స్టార్ట్ చేసింది. నెక్స్ట్ డేకే చూపిస్తాను మీకు అది తినడం అదంతా. చూడండి కొంచెం మంచిగానైతే తింటుంది. అక్కడ మన ఫిష్ టబ్స్ కూడా ఉన్నాయి. అండ్ రీసెంట్గా నేను చాలా వీడియోస్ అనేవి చేస్తున్నా మీకోసం యూట్యూబ్లోని, అవన్నీ అయితే ఒకసారి చూడండి. మొత్తానికైతే తిన్నది, కొర్రలు అయితే తిన్నది, దగ్గర నుండి అయితే తీసాను వీడియో. తిన్నాయి అని చెప్పేసి డిస్టర్బ్ అయితే చేయలేదు, కానీ ఇది ఎగిరిపోవడం ఖాయం భయ్య. నేను దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అనుకుంటున్నా ఇది ఎగిరిపోద్దని. మరి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఏమైంది ఏంటి అని చెప్పి. కానీ గొప్ప బాధ అయితే వేసింది. చూద్దాం రండి ఒకసారి. పోన్లే, ఫీడింగ్ అయితే తిన్నది హ్యాపీగా. అండ్ నౌ ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ డే కరెక్ట్గా
10:00కి 11 AM నేను మళ్ళీ మెడిసిన్ అనేది ఫీడ్ చేద్దామని చూస్తే ఇదేం చేసిందంటే పట్టుకుందామని వెళ్తే డైరెక్ట్ కిందకి దూకేసింది బాల్కనీలోకి. బాల్కనీ నుంచి కింద గోడ మీదకి దూకేస్తే ఇంకా చాలా బాధేసింది. ఇంకా ఎగిరిపోద్ది అని చెప్పేసి ఇంకా బయటకొచ్చాను చూస్తున్నా. అక్కడి నుండి ఇంకెక్కడికైనా ఎగిరిందా అని చెప్పేసి నా బ్యాక్ సైడ్ చూడండి ఒక్కసారి. నా బ్యాక్ సైడ్ చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఒకసారి అదిగో ఆ బాల్కనీలోనైతే ఉంది. ఆ వేరే అపార్ట్మెంట్ బాల్కనీలోనైతే ఉన్నది. ఆ పైన అయితే ఉంది. బాయ్ 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 అయితే చెప్పేయండి ఇంకా. చాలా జూమ్ చేసి అయితే తీశాను. చాలా గట్టిగా ఎగురుతుంది భయ్య, పీజియన్ కదా. చూద్దాం పార్ట్ 3లో. నాకు తెలిసి ఇది వస్తుంది అని అయితే అనుకుంటున్నా పార్ట్ 3లో. ఓకే గైస్, ఫీల్ అవ్వకండి, వెళ్ళిపోదాం మనం. పార్ట్ 3లో అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది మీకు చెప్తాను. పార్ట్ 3 కంటిన్యూ చేస్తాను. ఫుడ్, మెడిసిన్, బెడ్ అన్నీ వదిలేసి అయితే వెళ్ళిపోయింది. చూడండి పార్ట్ 2లోనైతే ఇదనమాట కాన్సెప్ట్. పార్ట్ 2కి ఫుడ్, బెడ్, మెడిసిన్ అన్నీ వదిలేసి అయితే వెళ్ళిపోయింది. ఇగోండి ఇక్కడ నుండి ఇది యాక్చువల్గా ఇగో దాని ప్లేస్. పైన కొంచెం డస్ట్ అది అయిపోయింది, దానికోసం అలా వదిలేసాను. మళ్ళీ వస్తుంది అని చెప్పి పైన కింద వాషింగ్ మెషిన్ మీద ఉండేది. అండ్ ఎక్కడ ఇందాక మీకు ట్రీట్మెంట్ తీసుకుంది, ఫుడ్ తిన్నది, జంప్ అయితే చేసింది. ఇంకా మెడిసిన్ కలిపాను భయ్య, చూడండి ఒకసారి. 3rd డే కూడా ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి, కానీ బాగా రికవర్ అయితే అయిపోయింది. ఫీమేల్ అనేది చెప్పారు కదా చాలామంది, మనల్ని పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోయింది. మరి ఇంకేట్ చేయలేం. పార్ట్ 3 వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. పీజియన్ వస్తుందో రాదో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే రావాలనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారు చెప్పండి కింద. ఓకేనా, 3 ml ఫీడ్ చేశాను. అండ్ పార్ట్ 3 ఈజ్ కమింగ్ గైస్ సూన్.